And welcome back to one more mini vlog guys. యాక్చువల్గా వీడియో వచ్చేసి ఏంటంటే సూపర్ రెసిపీ అనమాట. ఇది చపాతీ, పూరి, పరోటా అండ్ రైస్ లోకి డెడ్లీ కాంబినేషన్ అనమాట. అదేంటో కాదు, గార్లిక్ మెంతి కర్రీ, మెంతి మసాలా అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కమింగ్ వీడియోలో చెప్పేస్తాను. బట్ మెంతి మాత్రం చాలా హెల్త్ కి చాలా చాలా మంచిది అనమాట. సో ఎలా చేయాలో చెప్పిస్తాను, వచ్చేసేయండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లోనే కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు వేసేసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి, యాడ్ చేసేసుకోవాలి. నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మంచిగా డ్రై రోస్ట్ అనేది తీసేసుకోవాలి. డ్రై రోస్ట్ అయిన వాటిని మిక్సీకి వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన తర్వాత దీంట్లోనే కొంచెం గార్లిక్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. గార్లిక్ వేసేసుకొని దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలన్నమాట. ఇవి రెండింటిని మంచిగా ఫ్రై చేయాలి, ఆయిల్లో పచ్చి వేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంచిగా ఫ్రై చేయాలి మెంతి కూరని కూడా. మొత్తం మెంతి అనేది దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే ఆవాలు, జీలకర్ర అండ్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే తగినంత కారం అండ్ తగినంత సాల్ట్ అండ్ కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం ధనియా పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ధనియా పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా చిన్నగా చాప్ చేసుకున్న టమాటో అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మంచిగా మగ్గనివ్వాలన్నమాట. టమాటో దగ్గరికి వచ్చేవారికి దీన్ని ఉడికియాలన్నమాట. దీంట్లోనే కొంచెం లైట్గా పసుపు అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, పల్లి, నువ్వులు, శనగపప్పు, ఆ పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు దీంట్లోనే కొన్ని వాటర్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. అవుతున్న టైంలో మనం ముందుగానే మెంతి అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes దీన్ని ఇట్లా బాయిల్ అవ్వాలి. కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మన ఇవన్నీ గార్లిక్ మెంతి కర్రీ అనేది రెడీ అయిపోయిందని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని ఇలా కామెంట్ బాక్స్లో చెప్పండి గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.